నీ కృపా దయ క్రీడలు ఉంచమని యేసయ్య ప్రేమను అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనకు దేవుడు ఎంతగానో ఆరోగ్యం ఇచ్చి కాపాడడానికి వందనాలు. అలాగే ఆ బిడ్డ విచ్చిన తండ్రి ఆయన ఎంతో ప్రభా శోధన ఇబ్బంది నుండి ప్రభా బిడ్డను కాపాడి అలాగే రాంతులట్టుకుంటే ఆ బిడ్డ కూడా నేను ప్రార్థన చేశాను. ప్రభా ఈ బిడ్డను జీవించి ఆశీర్వదించి ప్రభా ఆయన బిడ్డకు నాయన భర్త చేసినప్పుడు నీ సన్నిధిలో సాక్షిగా చెప్తానన్నాను. అలాగే బిడ్డను ఆరోగ్యం ఇచ్చి ప్రభు సంవత్సరం అంతా మా కాపాడాడు. ఇదిగో 2వ సంవత్సరం ప్రవేశపెట్టాడు ఆ బిడ్డ నిమిత్తము. అలాగే వారి తండ్రి గారు ప్రభు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న ప్రభు దేశానికి నాయ ప్రభు అంతగానో మార్చాడని మా కుటుంబ నిమిత్తము మా నిమిత్తము సంఘమంతా ప్రార్థిస్తారని చిన్న శాస్త్రం దేవుడికి. మరి లేనటువంటి వారికి మరి ఎంతగానో గొప్ప ప్రేమ చూపిస్తున్నారు. ఇక్కడ రాయబడుతున్న మాట, యెహోవా మిమ్మలను మర్చిపోలేదు, ఆయన మనల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈ యొక్క మాట జ్ఞాపకం. సంఘ పెద్ద గారు థామస్ గారు, ఆయన సతీమణి భాగ్యవతమ్మ గారు, వారికి నా మొదటిగా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి కుమారుడు కుమార్తెలు వారి కుటుంబాలను బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ వారికి ఇచ్చినట్టు ఏకైక కుమారుడు సుధాకర్, మన సాటైన సహాయము సోని, వారిద్దరికి అనుగ్రహించిన బిడ్డలను బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి దేవజనులు సామీయుల గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ, మన సంఘ సెక్రటరీ గారు కాల్మన్ రాజు గారు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, పిల్లలు నడిపిస్తూ ఉంటారు. నార్మడి చక్కని బాధ్యతలు తీసుకుంటూ మరి వారితో మీరు కలిసి అందరూ కూడా సంఘాన్ని కట్టడానికి కోరుకున్నారు. అందుకు బట్టి మీ అందరికీ వందనాలు, ప్రత్యేకంగా వారికి కూడా వందనాలు. వాళ్ళతో ఆ సంఘాన్ని ఉజ్జీవింపచేస్తున్నటువంటి సోదరులు ఎలీశ్వరరాజు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ త్రావులోనికి పిలువబడినటువంటి ప్రతి ఒక్కరిని, పెద్దలకి చిన్నలకి యూత్ వారికి స్త్రీల సమాజం వారికి ప్రతి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు సమయం గతించిపోతుంది, సమయాన్ని బట్టి మనం సద్వినియోగం చేసుకుందాం. పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఈ కూడిక ఎందుకని ఏర్పాటు చేయబడదో ముందుగానే నీ బిడ్డల ద్వారా మాకు తెలియజేయించారు, మీకు వందనాలు. యేసు ప్రభువా, థామస్ గారిని భాగ్యవతి వారిని మమ్మగారిని మీరు ప్రేమించి ఆడబిడ్డలు ఇచ్చారు, మగబిడ్డనిచ్చారు. నాయనా సుధాకర్ని ప్రభా, నాయన సోనిని మీరు ప్రేమించి ప్రభానికి స్తోత్రాలు. మీరు యవన కాలంలో ఇతర బిడ్డలు ఇచ్చారు రాజానికి వందనాలు, కుమార్తెను కుమారుని. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. చిరంజీవి రేజర్లను బట్టి నీకు నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు జన్మదినోత్సవ వేదిక కార్యక్రమం జరిపించుకుంటుంటుందిగా ప్రభా, మీ బిడ్డతో మీరు పరిశుద్ధాత్మ దేవుడ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు రక్షక, కొద్ది మాటలు మీరు మాకు తెలియచేయమని, మాతో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం స్వామి, జీవించగలుగుతాం. మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మీ సహాయం మాకు దయచేయమని యేసు రక్షక నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఎందుకు చెప్తున్న స్త్రీలను ఆ పిల్లలను చూసి వీరు నీకేమి కావాలని అడిగినందుకు దేనికి మహిమ కలుగును గాక. నెంబర్ 1 అడుగుతూ ఉన్నాడు. దేవుడు పెట్టారా, ఇక్కడ భాగ్యవతమ్మ గారు చెబితేనే కానీ మనకందరికీ అర్థం. వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన, ఎవరంటండి, ఎవరికి దయచేశాడంటండి? ఎవరు దయచేసిన వాడు? ఎవరు? దేవుడు దయచేశాడు. జాగ్రత్త గమనించాలి. దేవుడు దయచేయకపోతే దేవుని పెట్టారా, ఎవరు ఈ అంటే అన్నదమ్ములిద్దరికి సంభాషణ జరుగుతూ ఉంది. అన్న అడుగుతున్నాడు, తమ్ముడు సమాధానము చెబుతున్నాడు. నీ సేవకునికి దేవుడు అనుగ్రహించిన, దేవుడు దయచేసిన పిల్లలు అంటండి. ఎవరి పిల్లలు అంటండి? దేవుడు దయచేసిన పిల్లలు. ఎప్పుడో సమస్యలు ఎత్తలేదు, అక్కడ సందర్భము లేదు, కానీ సోదరభావం కనబడుతుంది. గతమని కూడా మర్చిపోయాడు. యాషావు ఆ ఆలోచన లేదు, కానీ ఉండుంటే ఎన్నోడి దగ్గరికి పెద్దోడు రాడు. మన సందర్భంలో చూసినప్పుడు ఆలోచన చేస్తే తమ్ముడు ఉన్నాడు. దేవుని బిడ్డరా,
కనుక తమ్ముని పిల్లలు అన్న సంగతి అతనికి చక్కని సమాధానం ఎలా చెప్తుంటే, అన్నా నా పిల్లలు అని అనలేదు, కానీ దేవుడు సాధారణంగా మన మైండ్లో ఏముంటుందండి, సేవకుడు అంటే పాస్టర్ గారు పనిచేసేవారు, సేవకులు. దేవుని పనిలో నువ్వు చిన్న, దేవుడు నీకు ఎలా అనుగ్రహిస్తాడో నాకు తెలియదు. నీకు నా బట్ట మాసిపోతున్నా ఈ సేర వస్తుంది. దేవుడు బిడ్డరా, ఈ పని మనం చేస్తూ ఉంటే ఈ కష్టాన్ని లూయా ఆలోచన మనం చెయ్యాలి. మన పిల్లలు చాలా మంది అంటారు, ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని సమయాన్ని కూడా ఆమె ఎంత కాలం ఉంచుకోవాలో అంత కాలం ఉంచుకుని ఆ సమయం వచ్చినప్పుడు తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పిల్లాడికి ఏమి తెలియదు. ఆ వయసులో ఈ 3వ సంవత్సరం పిల్లాడు నేర్పాలి. మన దేవుడు ఇచ్చిన పిల్లలకు మనం నేర్పాలంట. ఏం నేర్పాలంటండి? నడవలసిన త్రోవను నేర్పాలి. వాక్యము చెప్పుకుంటూ వెళ్ళిపోతే సమయం అయిపోతుంది. పిల్లలకు కోపము రేపక ఎలా అంటండి, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి అని చెప్తే, ఎలా పెంచాలంటండి? మొట్టమొదటి పిల్లలనేమి చూడండి, మీరు ఎప్పుడైతే ఈ విధానంలో పెంచుతారో, ఇక్కడ ఆలోచనకి వాక్యం అవుతుంది, చిన్న పిల్లలను పెద్దలను అతన యందు భయభక్తులు గలవని యెహోవా ఏమొస్తుందండి మన మీదకి? ఏమొస్తుందండి? ఆశీర్వాదం వస్తానండి. స్వామి వీళ్ళతో మాట్లాడాడు, యాషావుతో మాట్లాడుతున్నాడు తమ్ముడు, దేవుడు దయచేసిన పిల్లలు. అయ్యా సొలొమోను చెబుతూ ఉన్నాడు, నడవలసిన త్రోవను నేర్పించు. హన్నా చెప్పింది, సమూయేలుని సంఘములో ప్రతిష్ఠించింది, పెద్ద ప్రవక్తగా. పౌలు చెప్పాడు, దేవుని బోధలోను శిక్షలోను పెంచామని. తాను చేసిన దేవుడా, ఇదిగోనైనా థామస్ గారు సంపూర్ణ కుటుంబం, కుమారుడు ప్రభునైనా సుధాకర్, సోని, వారికి ఇచ్చిన 2 బిడ్డలను దీవించి ఈరోజు బర్త్డే చేసుకున్న చిరంజీవి రిజల్ట్ పైపు ఆశీర్వాదాల కుమరించమని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటాన్ని ధరింపచేసి నీ జాడల సారము బిడ్డలకు తెలియచేయమని, ప్రభువా సమయంలో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, విన్నటువంటి మాటలు హృదయములు ప్రభువా నైనా నీ బిడ్డలు తలపోసుకుంటూ వారి కుటుంబాన్ని అభివృద్ధి పొందించుకునే మనస్సు దయచేయమని యేసు రక్షక నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని రాయబడుతుంది. అయితే బాలుడు నడవలసిన త్రోవను నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మీద యోగ్యుడా, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. ఆయన ఈ బర్త్డే ద్వారా ప్రభు మేము నేర్చుకునే కొన్ని వాక్యాలు ద్వారా మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. మాట్లాడి వారు మీరు నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మొదటిది ఆయనతోటి నువ్వు సినిమా చూస్తే మీ ఇద్దరు పంచుకుని గుంటలు పడిపోతారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నువ్వు సరే అయితే నీ పిల్లలు సరే అవుతారు. నువ్వు తప్పుడు దారికి వెళ్తే నీ పిల్లలు కూడా అలాగే నడుస్తారు. ఇక్కడ చెప్తున్నాడు, బాలుడు నడవలసిన త్రోవను నేర్పుము, దాని నుండి తొలగిపోడంట. అయితే బాలుడు ఇడిచిపెట్టేశారు. ఇడిచిపెట్టినప్పుడు అక్కడ రాణి చూసినప్పుడు ఆమె పిలిచి ఆ దాసీలను పంపించి ఇక్కడ నిర్మాకాండంలో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే 2:8 అంటున్నాడు, అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నీకు నేను జీతం ఇచ్చేదను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన, పాలు ఇచ్చి పెంచాలంట. మరి పాలు ఇచ్చి ఇవ్వలేకపోతా ఉంటారు. అది తల్లి చనిపోయి చాలా మంచిది. రెండవది, అక్కడ జరిగిన కార్యక్రమం మంత్రస్వాములు వెళ్ళినప్పుడంట దేవునికి భయపడ్డారంట. మంత్రస్వాములు భయపడటం ద్వారా వంశాభివృద్ధి కలిగిన, చూడండి, దేవునికి భయపడినందున ఆయన వారి దేవునికి ఎవరైతే భయపడతారో వారి వంశము పెరుగుతాదంట. శిశువు మానవుడికి 2 జన్మాలున్నాయి. అంత చేసిన దేవుడు బ్లెస్సింగ్ లేకపోతే దేవుని ఆశీర్వాదం, స్తుతుల మీద యోగ్యుడు, మహోన్నతుడు, సర్వోన్నతమైన స్థలములలో నివసిస్తున్నావు నాయన. పాపములు అపరాధములు మేము చనిపోయాము,
నీ కుమారుడైన యేసు ప్రభును మా కొరకు పంపించావు. ఆయన సిందించిన రక్తంలో కడిగావు, పవిత్రపరిచావు, నీ సొత్తైన బిడ్డలుగా మమ్మల్ని చేశావు. నాయన ఇదిగో ప్రభువా, నాయన మేము నాయన అనేక రీతిలుగా ఓడిపోయిన వారు, చెడిపోయిన వారు, నాయన ఎందుకు పనికి రాని వారమైన మమ్మల్ని ఈ రీతిగా మమ్మల్ని మీరు ఉంచారండి. కేవలం నీ కృప, నీ దయా కిరీటాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఇదిగో బర్త్డే చేస్తున్న నా తండ్రి నాయన రిజాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ నాయన సంవత్సరాంతి మొదలుకుని సంవత్సరాంతి వరకు నీ దయా కిరీటం ఉంచండి. వారికి ఇచ్చిన తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి. అలాగే నానమ్మని తాతగారిని నానమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన ఇదిగో ఈ కూడిక ద్వారా ప్రభువా మాతో మీరు మాట్లాడారు, నీ దైవ సేవకులను మీరు మాట్లాడారు. ఆయన అన్ని విషయాలు మీరు తోడుగా ఉండమని మా ప్రభు అయిన యేసయ్య పుణ్యనామములు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. మంచిది. మాకెంతో భాగ్యమయ్యా, పరిశుద్ధ రక్తము మా కొరకేనయ్యా, మాకెంతో భాగ్యమయ్యా.
ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది, విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచి